మీరు జనవరి 1st తీసుకునే వాగ్దానాల గురించి మాట్లాడలా. నేను దేవుడు వ్యక్తిగతంగా నీ జీవితానికి ఇచ్చే వాగ్దానాల గురించి నేను మీతో ముచ్చరించాలనుకున్నా. చెల్లాదురాయ్ అని ఒక మంచి దైవజనుడు, ఆయన చాలా పుస్తకాలు రాశాడు. నేను మొన్న ఆయన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఇలా రాశాడు, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను, ఆయన నాతో మాట్లాడిన వాగ్దానాలను నోట్ చేస్తా ఉన్నాను, సుమారు 1260 వాగ్దానాలు నేను పొందాను అని రాశాడు. ఆయన 1260 వాగ్దానాలు పొందాడంట ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు. నువ్వు ఇంకా వేలు పొందొచ్చు. దేవుడు నీ ఎడల నెరవేర్చాలని అనుకున్న వాగ్దానాలు, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న తలంపులు, వాటి ఎడల మనం ఎలా ఉండాలి? మొట్టమొదటి సూత్రం, ఈ 4 సూత్రాలు మీరు పాటించాలి. పాటిస్తే ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన ప్రజలు ఉంటాం. మనం దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. మొట్టమొదటిగా ఇది మీరు గమనించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. అందులో ఇలా ఉంది, ఏమనుంది అక్కడ? నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచు కొనిన ఎడల యెహోవా నీకు ప్రామిస్ చేసినట్లు, వాగ్దానం అంటే ప్రామిస్ అని, ప్రమాణం అని అర్థం. దేవుడు నీకు ప్రామిస్ చేసినట్లు తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపిస్తాడు. ప్రతిష్ఠిత జనంగా నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని, లేకపోతే ఆయన మనకు చెప్పే విషయాలు నువ్వు గుర్తించాలి. ఫస్ట్